ఉల్లిగడ్డలు కూడా వేస్తున్నానండి. దీంట్లోనే ఒక ఉల్లిగడ్డ వేసానండి, పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. చూడండి, ఈ మసాలా వేసుకుంటే కూడా చాలా స్పైసీగా బాగుంటుందండి. ఇంకా మసాలా మీకు కావాలంటే ఎన్నైనా వేసుకోవచ్చు. చూడండి, ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా వేసాను కదా, అయింది కదా. ఇవన్నీ ఒక మిక్సర్లో తీసుకుంటున్నానండి. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం కాజు కూడా వేయించుకొని పెట్టుకున్నాం కదా, అది కూడా దీంట్లోనే వేసి గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. మళ్ళీ దీంట్లోనే ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి టమాటాలు కూడా వేసిస్తానండి. చూడండి, దీంట్లోనే కొంచెం ఆయిల్ వేడైన తర్వాత కొన్ని టమాటాలు వేసుకుంటున్నాను. చిన్నగా కట్ చేసి వేయించుకోవాలండి. టమాటాలు కూడా కొద్దిగా పుల్లగా చాలా బాగుంటుందండి టేస్ట్. కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నానండి దీంట్లోనే. ఇవి కూడా బాగా వేగాలండి. చూడండి, ఈ విధంగా వేగాయి కదా. ఇవి కూడా సరిపోతుందండి. ఇవి కూడా గ్రైండ్ చేసుకోవాలండి. అన్నీ కలిపి ఒకేసారి గ్రైండ్ చేసుకుంటాను చల్లారిన తర్వాత. చూడండి, కాకపోతే కొద్దిగా టైం పడుతుంది కానీ టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ఇవన్నీ వేసుకున్నాను కదా, దీంట్లోనే టమాటా కాజులు కూడా దీంట్లోనే వేసేసుకుంటున్నాను. వేసేసి గ్రైండ్ చేసుకుంటానండి. ఈ విధంగా వేసుకుంటున్నాను కదా గ్రైండ్ చేసుకోవడానికి. కాజులు కూడా హెల్త్కి మంచివి కదా అండి. అప్పుడప్పుడు తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. అవన్నీ చల్లారేంత వరకు ఉంచేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ప్యాన్ పెట్టుకొని దాంట్లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. చూడండి, కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను కదా. ఇప్పుడు దీంట్లోకి కొన్ని మిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసి బాగా కలుపుకోవాలండి. కొద్దిగా బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇవన్నీ బాగా వేగాలి. చూడండి, ఈ విధంగా వేగుతుంది కదా బాగా. దీంట్లోనే కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఇంకా ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని అంతా దీంట్లో వేసేస్తున్నాను. చూడండి, దీంట్లో వేస్తున్నాను కదా. ఈ విధంగా మొత్తం ఈ పేస్ట్ని అంతా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా పల్చగా కావాలనుకుంటే కొన్ని వాటర్ పోసుకోవాలి. చూడండి, కొన్ని వాటర్ పోసాను. కొద్దిగా వాటర్ పోసాను కదా. బాగా చిక్కగా కాకుండా బాగా పల్చగా కాకుండా మామూలుగా ఉంచుకోవాలండి. చూడండి, కొద్దిగా సాల్ట్ వేసాను, స్పూనున్నర సాల్ట్ వేసాను. కొద్దిగా కారం, స్పైసీగా కావాలనుకుంటే కారం వేసుకోవచ్చు. లేదు అని అంటే ఇప్పుడు మనం పట్టుకున్న మసాలా సరిపోతుందండి. మా ఇంట్లో కొద్దిగా స్పైసీగా తింటారు కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువ వేసుకుంటున్నాను, అంతేనండి. చూడండి, ఈ విధంగా మీడియం క్వాంటిటీ అండి సరిపోతుంది. ఈ విధంగా ఉడుకుతుంది కదా, మంచిగా ఉడికేటప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని దాంట్లో వేసేయాలి. ఈ విధంగా వేస్తున్నాం కదా, దీన్ని బాగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాము కదా.
సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి అందరూ, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ ప్లీజ్. చూడండి ఈ విధంగా బాగా ఉడికింది కదా, ఒక చిన్న గిన్నెలోకి తీసుకుంటున్నానండి. అంతేనండి. దీనిపైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొంచెం కాజు వేయించి పక్కన పెట్టుకున్నానండి, అది కూడా దీని మీద వేసి గార్నిష్ చేసుకుంటున్నానండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. చూడండి ఇంతేనండి పన్నీర్ కర్రీ. బాయ్.